ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలో భాగంగా ఏదైతే అజయ్ బాబుకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా అయితే మనం వార్తలు ఇస్తామో ఒకసారి వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడే నేపథ్యం చేద్దాము. అక్కడ ఉన్నటువంటి హర్ష కుమార్ వాళ్ళ కుమారుడు వీడియోస్ సెండ్ చేస్తున్నాడు. సెండ్ చేసే క్రమంలో ఆ వీడియో కూడా పంపిస్తాను, ఆ వీడియో కూడా చూపిస్తాను. ఏ విధంగా అయితే మనవాదం ఏ విధంగా అయితే సమాజాన్ని అతలకుతలం చేస్తుందో, ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేస్తున్నారో. మీరు కాల్ చేస్తున్న నంబర్ అజయ్ బాబు వాళ్ళ బ్రదర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికి వాళ్ళే భయభ్రాంతులకు ఉన్నారు. ఇది ఉన్నటువంటి నేపథ్యం. మార్నింగ్ లైవ్లో భాగంగా ఎవరైనా ఫోన్ కాల్స్ మాట్లాడే నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ఓపెన్గా చెప్పండి, వెంటనే చెప్పండి, సమయం లేదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వెంటనే చెప్పొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు సూటిగా చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ హర్ష కుమార్ సార్ లైన్లోకి వచ్చిండు. వాళ్ళ కుమార్ సార్ వాళ్ళ అబ్బాయి. సార్ చెప్పండి అన్న, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు చెప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ పంపించారన్నా? నాకు అసలు ఎవరు పెట్టలేదండి వాట్సాప్లో. అన్న హాయ్ వచ్చిందన్న, మీరు చూడండి ఒకసారి ప్లీజ్. రాలేదండి, నేను ఫోన్ ఓపెన్ చేశాను, నా చేతిలోనే ఉంది. ఇప్పుడు ఒక వాట్సాప్ కాల్ కూడా మాట్లాడాను, కట్ చేశాను ఒకసారి అన్న. ఒక్క నిమిషం అన్న ప్లీజ్, మళ్ళీ పెడతాను. ఇదే నెంబర్ కన్నా ఈ నెంబర్ చేసుకొని ఒకసారి పంపించండి అన్న ప్లీజ్. ఇదే నెంబర్కి. ఈ నెంబర్ కాదండి, ఈ నెంబర్ కాదండి. సారీ అన్న నాదే, మరి దీనికే పెడుతున్నామన్నా మేము. అయ్యో ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అన్న. ఓకే, వెరీ సారీ, నాదే మిస్టేక్ అండి అన్న. నేను మీ నెంబర్కి నేను నాకు ఒకసారి నీకు ఆయాన్ని పెడతాను అన్న. ఒకసారి డోంట్ మైండ్ అన్న, మీ నెంబర్ ఏనా వచ్చింది లాస్ట్ లో 24. ఎస్ అన్న. అవునన్నా నేను పంపించాను చూడండి అన్న. స్టిల్ చూడండి అన్న. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ రాజమండ్రి యెస్టర్డే అన్న. ఇప్పుడే చూస్తున్నానన్నా మీరు లైవ్లో కూడా వచ్చిందన్న వీడియోస్. చూడండి బజరంగ దళ్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో వీడియోస్, ఎంత దారుణానికి ఒడిగట్టిల్లు. ఇంకో చూడండి ఇక్కడ అన్న పంపించిన వీడియో, రాజమండ్రికి సంబంధించిన వీడియో. ఎక్స్ఎంపీ కుమారుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అన్న కూడా లైన్లో ఉన్నాడు. చూడండి క్రైస్తవ సమాజమా ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఎంత భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో. నిజంగా హర్ష కుమార్ లాంటి వ్యక్తి నిజంగా దొరకడం అదృష్టము. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలో స్పందించినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరున్న వ్యక్తి, సుపరిచితులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు. ఆయనే చేసినటువంటి పోరాటమే తన కుమారుడు కూడా కొనసాగిస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉందో. ఒక పక్కన రాజమండ్రిలో హత్య చేయబడ్డటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి సుమారుగా 1000 మంది బజరంగ్ దళ్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అండి, ఇక్కడ ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు. మరి దీని వెనక ఉన్నది ఎవరో ఇక్కడ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను అన్న. ఇంకా ఇది ఒకటే వీడియో ఉందన్న, ఇంకొన్న వీడియోలే ఇక చూడండి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర. ఎంతమంది ఉన్నో చూడండి, ఇక చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతమంది వాళ్ళు చేస్తున్నటువంటిది చూడండి. ఏ విధంగా కత్తులు కటార్లు వాళ్ళంతా ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా బజరంగ దళ సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కాశీ అంటారు చూడండి. హిందుత్వ శక్తులు ఏ విధంగా ఉన్నాయి, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. పొద్దున మీకు రాంగ్ మార్నింగ్ లైవ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా రాజ్యాంగం ప్రమాదాలు ఉంది, ఏ విధంగా పాస్టల మీద ఏ విధంగా ఉసిగొల్పుతారు, పాస్టల మీద ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు చేసే ఎజెండా ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇది లైవ్. ఇది మీకు చూపిస్తున్నటువంటి లైవ్. ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి అన్న. దీని విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది అన్న. డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి అన్నిటిని కూడా, అలాగే హైకోర్టు సుమోటుగా కేసు కాన్స్టిట్యూట్ చేసి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలపైన తక్షణం చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే దిస్ ఇస్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అన్నా సో దీని మీద ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేయాలి. అన్నా అలాగే ఇలాగా అంటే దీన్ని స్పాన్సర్ చేసింది ఎవరు, ఇలాంటి ఈవెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కత్తులు పట్టుకుని ప్రతిజ్ఞ చేసేది వాళ్ళ ఆచారం అయితే దెన్ ఇట్స్ ఫైన్, ఇట్స్ వెల్కమ్. ఎందుకంటే ఎవరి ఆచారాలు ఉంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ట్రెడిషన్. ఎస్ బట్ ఇది ఆచారం కాదు, కవ్వింపు చర్య అనుకునే పరిస్థితిలో కానీ ఉంటే డెఫినెట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ టు కాన్స్టిట్యూట్ కేసెస్ టు మెయింటైన్ పీస్ అండ్ లా. ఎస్ అన్నా నిజంగా విషయ సంస్కృతి అయితే నేర్పుతున్నారు. మనం దాన్ని ప్రశ్నించినందుకే మన మీద దాడులు చేసేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేమండి. ఏదేమైనప్పటికీ వాళ్ళ నినాదాలు సరే, ఎవరేమైనప్పటికీ ఎవరు ఆర్గనైజేషన్ చేసినా లేకపోతే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునేది లేదు, తొక్కేస్తాం, ఎవరన్నా మన జోలికి వస్తే పొడి చేయాలి అనే వ్యాఖ్యలు మైక్ లో వినిపిస్తున్నాయి. అవును, అది వినబడుతున్నాయి కదా, అందుకే నేను అది మూడ్ లో పెట్టాను. అవును. సో డెఫినెట్లీ ఇలాంటివన్నీ వెరీ చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అవును అవును. సో ప్రభుత్వం దీనికి పెద్ద అన్నగా వ్యవహరించి ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహచార మంత్రులు అవసరమైతే కేంద్ర పథకాలను కూడా సాయం తీసుకుని ఇటువంటివి జరగకుండా చేయాలి. ఎందుకంటే మనం ఆఫ్ చేయడానికి వెళ్తే ఇట్స్ లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్ అయ్యాను, మనకి ఏ రైట్ లేదు అది ఆఫ్ చేయడానికి. సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ఫాలో కాన్స్టిట్యూషన్ అండ్ వాళ్ళే ఇది కరెక్ట్ కాదన్నది ఆలోచించి ముందుకు అవును అన్నా. అంతేనా? అంతే అన్న. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి కానీ ఈ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ క్రైస్తవ సమాజానికి ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి అజయ్ బాబు అరెస్ట్ విషయంలో 14 రోజులు రిమాండ్, దాని విషయాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే మటుకు ప్రవీణ్ పగడాల్ గారి కొన్ని డిబేట్స్ కి అయితే మటుకు నేను ఆయనకి అంటే నేను అవన్నీ కరెక్ట్ అని నేను చెప్పనండి. అన్నా మాస్టర్ అజయ్ గారి కూడా చిన్న డిబేట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరు తావులోకి మహాసేన్ రాజేష్ కూడా వస్తాడు. ఇన్ ద లైట్ ఆఫ్ క్రిస్టియానిటీ వి షుడ్ నాట్ పక్కన మతాలని పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇఫ్ యూఆర్ అంబేద్కర్ ఫాలోవర్, మీరు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మీ పిల్లలకి చెప్పండి. ఆయన మన గురించి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో మన గురించి తీసుకొచ్చినటువంటి మంచి పనుల గురించి పిల్లలకి చెప్పండి. అందరినీ ఒక అంబేద్కర్ గారిలో తయారవమని చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ క్రిస్టియానిటీ, యూ టాక్ అబౌట్ క్రిస్టియానిటీ. వై డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ రామ, లక్ష్మణ ఆర్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ పాస్టర్ ప్రవీణ్ కూడా ఇంతకు ముందు ఇచ్చినటువంటి డిబేట్ లో రాముడు అలాంటాడు, రాముడు ఎలా అంటాడు అని చెప్పి కొంత బాధాకరమైనటువంటి డిబేట్స్ లో పాల్గొన్నారు ఆయన కూడా. That is not necessary. See, you are a pastor. Your fundamental duty is to preach Christianity. You preach Christianity. Why do you want to discriminate other God? పక్క దేవుడిని కించపరిచే హక్కు నీకు ఎవడిచ్చాడు? అసలు ఎవడవి? అంతేనా? Why do you want to పక్కన దేవుడు మంచోడు కాదు, మా దేవుడు మంచోడు అని చెప్పి హక్కు నీకు ఎవరు ఇవ్వలేదు. నీ దేవుడు గొప్పతనం చాటి చెప్పు. అంతే. నీ బైబిల్ ని ఫాలో అవ్వమని చెప్పు, దాంట్లో వాక్యాలు దాన్ని విశ్వసించే వాళ్ళందరికీ కూడా చెప్పు. అంతేగాని పక్కన వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ మనోభావాలు ఉంటే వాళ్ళ బిలీఫ్ అని మనం ఎందుకు చెడగొట్టాలి? అవును, ఎవరి అభిప్రాయం వాళ్ళది. పాస్టర్ ప్రవీణ్ గాని అజయ్ గాని ఎవరన్నా సరే మన క్రిస్టియానిటీ మనం చూసుకోవాలి, మన హిందూయిజం మనం చూసుకోవాలి, మన ముస్లిం అయితే మన పురాణం మనకు చూసుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళ మీద వెళ్ళడం అనేది అసలు మంచి పద్ధతి కాదు అకార్డింగ్ టు మీ. చాలా వరకు మతాల మీద చిచ్చులు పెట్టేటువంటి చాలా మంది ఉన్నారు. మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఓన్లీ క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తులే మాట్లాడిల్లని అనుకోవడం తప్పు. ఎందుకంటే కొంతమంది కావాలనే ఇలా చాలా వరకు కావాలనే క్రైస్తవుల మీద దాడులు చేస్తుంటారు, క్రైస్తవుల మీద ఇష్టానుసారం మాట్లాడుతారు. బైబుల్ను ఈ చెత్త బైబుల్ అంటారు. బైబుల్ అనేది ఒక భయంకరంగా ఇది ఎంతో బూతులు శృంగార. మీకు విషయం చెప్తున్నానండి, రాయమల్లో 1000 మంది పాస్టర్లు ఉన్నారు అనుకోండి, అందులో 999 మంది దే ప్రీచ్ ఓన్లీ క్రిస్టియానిటీ, దే డోంట్ టాక్ అబౌట్ అదర్ రిలీజన్. ఓకే.
మరి 1% పాస్టర్స్ ఉన్నారు చూసారా, అన్నా వాళ్ళు దే డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. దానివల్ల ఈ 999 మంది పాస్టర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే అర్థమవుతుందా అన్నా? ఓకే అన్న. ఎంతో మంది పాస్టర్స్ వాళ్ళ బిలీఫ్ ని జస్ట్ ప్రజలకు తీసుకుని వెళ్తున్నారు. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కి వెళ్ళట్లేదు. ఈ 1% కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అన్నా వాళ్ళు వాళ్ళ డిబేట్ మీకు అర్థమవుతుంది. అవునన్నా, అలాగే ఇప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడే ఎవరైనా కూడా ఈ పాస్టర్లు కానీ హిందువుల గురించి మాట్లాడే వ్యక్తి కానీ హిందూస్ లో కూడా చూడండి, నాకు తెలిసి బోల్డ్ మంది చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఉన్నారు, పంతులు తెలుసు, చాలా మంది తెలుసు నాకు కూడా. అవునన్నా, మేమందరం కూర్చొని భోజనం చేస్తాం, మా మధ్యన ఎప్పుడు డిఫరెన్సెస్ లేవు. అన్నా టు బి ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, అసలు దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. అన్నా కానీ కొంతమంది ఉంటారండి అన్నా, వేరే మతాల వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రావాలి, అన్నా మన వాళ్ళందరినీ వాళ్ళు దాంట్లో తీసుకెళ్లిపోతున్నారు, అన్నా ఇది కరెక్ట్ కాదు. ఫారెన్ మన గుడ్లు చూస్తేనేమో ఇలా ఉంటున్నాయి, అన్నా మన గుడ్లు చూస్తుంటేనేమో ఇలా ఉంటున్నాయి. అన్నా వాళ్ళేమో నీట్ గా హౌజ్నే అవును వాళ్ళు ఏసీలు పెట్టించుకుంటున్నారు, అన్నా మనకు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చేసినాయి అండి. అవును వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది. అన్న ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కంక్లూజన్ ఇస్ వెరీ సింపుల్. అన్నా రానున్న రోజుల్లో ఈ రిలీజియస్ డిఫరెన్స్ ని ఇమ్మీడియట్ గా నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖలోనే ఒక వినూత్నమైనటువంటి వింగం తీసుకుని వచ్చి కొత్త అధ్యాయాన్ని తీసుకుని వచ్చి ఒక ఫోర్స్ ని పెట్టి ఈ డిఫరెన్సెస్ అణగదొక్కే ప్రయత్నం చేయాలి. పాస్టర్స్ హిందూస్ గురించి మాట్లాడితే పాస్టర్లని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. హిందూస్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే పంతులు కానీ ఇంకోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. సమస్యలు ఉన్నాయి, అలా జరిగినప్పుడు సమస్యలు ఉన్నాయి. ముస్లిమ్స్ వేరే మతాల గురించి అలాగే ఏ రిలీజియన్ లో ఉన్నటువంటి ఇలాంటి చెడపొరుగులు వేరే మతాన్ని తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి దీన్ని అనగదొక్కే. అవును, అప్పుడే ఈ గొడవలు అనేవి కాన్స్టిట్యూట్ అవ్వకుండా ఉంటాయి. అవునన్నా. అదే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. ఉంటుంటే ఈ నెంబర్ కూడా మీరు ఇంటిమేషన్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు అన్న. జై భీమ్ అన్న, జై భీమ్. చూశారు కదా, ఎక్స్ఎంపీ హర్ష కుమార్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ సన్ అన్న చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏ మతాలకు సంబంధించి, నేను అదే చెప్పిన, ఏ మతానికి సంబంధించి, ఏ గ్రంథానికి సంబంధించి, ఏ వ్యక్తిత్వానికి సంబంధించి ఎవరికి వాళ్ళు ఆ మతాన్ని గౌరవించాలి. మొదట నేను చెప్పాను,